విజిట్ కూడా తీసుకెళ్ళాం. మన విజయేశ్వరం నుంచి మంది తాడిపూడి వరకు మన కాన్సెన్సీ ఉంది. ఇక్కడ ఏమిటంటే మనం ఇరిగేషన్ వాళ్ళు కూడా ఏం చెప్పామంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా మనకి గోదావరి ట్యాంక్ బండ్ ఏదైతుందో రివిటింగ్ పెట్టమని చెప్పాం పుష్కరాల పర్పస్ తోటి. అది ఒక 800 కోట్లకి ఎంతో వచ్చింది. అది ఒకటి. ఎందుకంటే గతం కంటే కూడా ఇప్పుడు అఖండ గోదావరి ఏదో ఒకటి స్పెసిఫిక్గా 2-3 ఘాట్లు కాకోకుండా అన్ని ఘాట్లలో కూడా భక్తుల్ని ఎప్పటికప్పుడు ఏ ఘాట్లో ఎంతమంది భక్తులు ఉందో మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలనేటువంటిది ఒకటి. రాజమండ్రిలో ఏదైతే పుష్కరాలు ఉంటుంది దాన్ని తొక్కిసలాట గతంలో జరిగిన సంఘటన ఏవైతుందో దాన్ని దృష్టిలో పెట్టడం కొవ్వూరు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేటువంటిది ఇక్కడ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. కాబట్టి ఇక్కడ పర్యాటకులు ఎక్కువ వస్తారు కాబట్టి గోదావరిని రోడ్డు దిగితే వెంటనే మెట్లు దిగి ఘాట్లోకి వెళ్ళటం తప్ప అక్కడ ప్లేస్ లేదు రాజమండ్రి. కానీ ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. గోదావరి ట్యాంక్ బండకైనా మన గోదావరి మధ్యలో చాలా ప్లేస్ ఎక్కువ ఉంది. దీని వెంట ఒక టూరిజం దాని తగ్గ తయారు చేస్తున్నట్లయితే కనుక మనం వచ్చేటువంటి భక్తులకు కానీ బయట ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అయితే దీనికి కూడా ప్రపోజల్ కొన్ని పెట్టున్నాం. ఇంకేమైనా పెట్టి లేకపోతే కనుక వాటిని పెట్టుకుని మనం ఇప్పుడు మీరు చెప్పిన కాబట్టి ఈ పుష్కరాల దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మనకి ఈసారి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ ఇవ్వాలి. కొంత సెంట్రల్ గవర్నమెంట్ కూడా టూరిజం నుంచి కూడా మనకు హెల్ప్ చేస్తున్న పరిస్థితి ఉంది. రాజమండ్రి దాన్ని కూడా కొంత ఇచ్చారు. అట్లాగనే సెంట్రల్ గవర్నమెంట్ది స్టేట్ గవర్నమెంట్ది కలిపి కొంత పెట్టుకున్నట్లయితే అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనం పెట్టుంటే ఎంపీ గారిని కూడా మనం మాట్లాడతాం. మేడం గారు ఢిల్లీ లెవెల్లో కొంచెం ప్రయత్నం చేస్తారు. ఇక మంత్రి గారు కూడా మన దగ్గరే ఉన్నారు కాబట్టి దుర్గేష్ గారి ద్వారా కూడా పెట్టి మనం ట్రై చేసే ప్రయత్నం చేయటం అటువంటిది ఒకటి. ఇక రెండోది వచ్చేసరికి మన లంక్ ఉంది. అది సుమారుగా కుమారుదేమో ఆరికి రావాల మధ్యలోంచి తిన్నంగా వెళితే మనం వెళ్ళాం. మీరు అందరూ ఉన్నారు. లంక్ ఏదైతే మనం చూస్తామో దాని రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనకు అడిగారు, మీరు 10 ఎకరాలు కానీ 20 ఎకరాలు మనకి ఇస్తే కనుక మనం అక్కడ తయారు చేసి చక్కగా టూరిజం హబ్ తయారు చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం. దానికి సంబంధించి మేడం గారు తహసీల్దార్ గారితో ఆర్డీఓ గారితో కూడా ఆ రోజు మాట్లాడాం. దానికి మేడం గారు కూడా ఓకే చెప్పారు. కలెక్టర్ గారు కూడా మాట్లాడి మేడం గారి దృష్టిలో ఉంది. మేడం గారు కూడా ఓకే చెప్పారు. దాన్ని డిపిఆర్ కూడా తయారు చేయమంటే ప్రైవేటు వ్యక్తి ఒక ఆయన వస్తే దానికి సంబంధించినటువంటిది డిపిఆర్ కూడా తయారు చేసాం.